హాయ్ గైస్ వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో వీడియోలు చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకే ఒక లైక్ కొట్టండి ప్లీజ్, ఒక్క లైక్. ఇంకా సినిమాల విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఫిలిం వచ్చేసి మస్తీ. ఈ మస్తీ అనే ఫిలిం రొమాన్స్ డ్రామాకు సంబంధించిన ఫిలిం అన్నమాట. ఇది ఇంతకుముందు వెబ్ సిరీస్ లాగా రిలీజ్ చేశారు. సో దాని రెస్పాన్స్ బాగుందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఫిలిం లాగా రిలీజ్ చేశారనమాట. బట్ కాకపోతే ఇది మేకింగ్ అంతా మళ్ళీ వెబ్ సిరీస్ లాగా ఆ సీరియల్ టైప్ మేకింగే ఉంది. అంతా ఇండోర్ షాట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, క్లబ్లో కానీ, కార్లో కానీ ఇలాంటి సీన్సే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. దాని ద్వారా నాకు అంతా సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. సో దాని ద్వారా నాకు బోర్ ఫీల్ వచ్చేసింది. అండ్ స్టోరీ బాగున్నప్పటికీ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ అది సినిమా బోర్ ఫీల్ దీనివల్ల వచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ రొమాన్స్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఇది మనం ఫ్యామిలీతో చూడలేము. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం గైస్, నాకైతే నచ్చలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి భైరవం. ఈ భైరవం అనే సినిమా ఇది ఒక టెంపుల్ సంబంధించిన ల్యాండ్ గురించి ఉంటుంది. చాలా చిన్న స్టోరీనే, బట్ కాకపోతే ముగ్గురు హీరోలను పెట్టేసి దాని ఎలివేషన్ షాట్స్ ఇచ్చేసి ఆ కథ ముగ్గురు రూపంలో అల్లుకున్న విధానం అనేది అంత స్ట్రాంగ్గా లేదు. సో దాని ద్వారా మనకి సినిమా చూస్తుంటే బోర్ ఫీల్ వస్తుంది. సినిమా చూస్తుంటే మనకి ఎలా అనిపించాలంటే ఏదో ఒక రూపంలో మనకి చలనం కలగాలి, అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా. బట్ ఇక్కడ అది ఏది లేదన్నమాట. ఏదో చూస్తున్నామా, నడుస్తుందా, వెళ్ళిపోతుందామా అన్నట్టే ఉంది. అండ్ నారా రోహిత్ గారి క్యారెక్టర్ బాగుంది, దాని తగ్గట్టు పర్ఫార్మెన్స్ అతను చేశారు. అండ్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్స్ షేడ్స్ చాలా మారిపోయాయి అన్నమాట. అది మారిపోవడానికి కూడా కొంచెం రీజన్ చూపించాలి. ఆ రీజన్స్ అనేది ఇక్కడ చూపించకపోవడానికి జస్ట్ మాటల రూపంలో చెప్పేసరికి నాకు అది నెగిటివ్ క్యారెక్టర్ లాగా వెళ్ళిపోయింది. అండ్ శ్రీను క్యారెక్టర్ ఏదైతుందో మన బెల్లంకొండ శ్రీనివాస్ గారి క్యారెక్టర్, అతని క్యారెక్టర్ కూడా అతను న్యాయం చేశాడు. బట్ కాకపోతే స్ట్రాంగ్గా లేదు క్యారెక్టర్, కాబట్టి మనకు ఆ ఇంపాక్ట్ కలగలేదు సినిమాకి. సో సాంగ్స్ అనేవి వరస్ట్ ఉన్నాయండి, సాంగ్స్ అసలు బాగాలేవు. అండ్ మ్యూజిక్ ఎక్కడెక్కడ కొంచెం కొంచెం వచ్చే బీజన్స్ బాగున్నాయి తప్ప మిగతా అంతా పెద్ద ఎక్కడ కూడా ఇంపాక్ట్ పడేలాగైతే లేదన్నమాట మన ఆడియన్స్ మీద. సో మొత్తం ఓవరాల్ చూసుకుంటే నాకైతే పెద్ద సినిమా అయితే నాకు నచ్చలేదు గైస్. ఒకవేళ టైం ఉంది మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అయినా వచ్చేసి మై బేబీ డిఎన్ఏ ఎక్సలెంట్ ఫిలిం. స్టోరీ మాత్రం చాలా కొత్తగా ఉంది అండ్ చాలా యూనిక్గా ఉందన్నమాట. ఆ సస్పెన్స్ కానీ, ఆ ట్విస్ట్లు కానీ, ఆ ఎంగేజ్ చేసే సీన్స్ కానీ, ఆ చేంజింగ్ సీన్స్ కానీ, హాస్పిటల్ చూపించినప్పుడు ఆ బేబీకి సంబంధించిన డైరెక్షన్ కానీ ఎక్సలెంట్ అనమాట. ఒకవేళ మీరు ఈ సినిమా మిస్ అయితే చాలా మంచి సినిమాని మీ లైఫ్లో మీరు మిస్ అవుతారు. ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. ఎందుకంటే లైన్ చెప్పినా మీకు ఏ చెప్పినా రివీల్ అవుతుంది. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలని నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. సో ఖచ్చితంగా ఈ ఫిలింని టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ ఫిలిం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుబేరా. ఏమన్నా సినిమా గాయస్, చెప్పడానికి అసలు మాటలు రావట్లేదు. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి, అబ్బా మామూలుగా లేదన్నమాట ఫిలిము. డైరెక్షన్, సాంగ్స్, బీజిఎం, యాక్టర్ పర్ఫార్మెన్స్, డైలాగ్స్, డిఐ, కలర్ కరెక్షన్ అండ్ ఫైట్స్ అండ్ స్టంట్స్ అండ్ విఎఫ్ఎక్స్, బేబీ పుట్టినప్పుడు విఎఫ్ఎక్స్ షాట్ కానీ, ఇవి ఎన్ని చూసినా కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా లేదండి. ఎక్సలెంట్ ఫిలిం. ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా చెప్తున్నాను ఆస్కార్ రేంజ్ అన్నమాట. ఎక్కడ కింద కూర్చొని తింటాడు, సముద్రంలో పడి ఈత కొట్టుకుంటూ బయటికి వస్తాడు, కాలువల్లో దూకి ఫైట్ చేస్తాడు, చెత్త కుప్పలో పడుకుంటాడు. ఏం క్యారెక్టర్ అండి, ఏం పర్ఫార్మెన్స్, అది మామూలుగా లేదు. ఈ సినిమా హిట్ కావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి ధనుష్ గారే అన్నమాట. అతని గురించి ఎంత చెప్పినా తక్కువ అన్న ఫీలింగ్ మాత్రం నాకు కలిగింది సినిమా చూసిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెద్ద పెద్ద యుద్ధాలు చేసిన సినిమాలనే హైలైట్ చేయడం కాదు, ఇలాంటి సినిమాలని టాప్ రేంజ్కి తీసుకెళ్లాలన్నమాట. మామూలుగా కథ రూపంలో రాసి ఈ రేంజ్లో అవుట్పుట్ తీయడం అనేది చాలా గ్రేట్. ఆ విషయంలో శేఖర్ కమల గారిని చాలా అంటే చాలా మెచ్చుకోవాలన్నమాట. మీరు ఒకవేళ ఈ సినిమా మిస్ అయినట్టయితే లైఫ్లో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ని మిస్ అవుతారు. ఖచ్చితంగా ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ టైం లేకున్నా సరే టైం తీసుకొని మరి ఈ సినిమా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కుబేరా, అవుట్ స్టాండింగ్ ఫిలిం, ఫ్యాబులస్ అంటే ఫ్యాబులస్గా ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయితే లైఫ్లో మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ని మీరు మిస్ అయినట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై బేబీ డిఎన్ఏ. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, ఎక్సలెంట్ స్టోరీ, కొత్త నరేషన్ అన్నమాట. ఈ సినిమా కూడా మీరు మిస్ అయితే లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ని మీరు మిస్ అయినట్టే. సో ఈ సినిమాలు మీరు తప్పకుండా చూడండి, ఫ్యామిలీతో చూడండి, టైం లేకున్నా సరే టైం తీసుకొని ఈ సినిమా చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కనెక్ట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.